లోక్సభ ఎన్నికల వేళ ముఖ్యంగా తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంటే రాజీనామా లేఖని 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖునే కేసీఆర్కి పంపడం జరిగింది. అంటే ముఖ్యంగా ఒక ఎంపీ స్థానాన్ని అయితే ఆయన ఆశించారు. నల్గొండ ఎంపీ స్థానాన్ని అయితే ఆయన ఆశించడం జరిగింది. చివరి వరకు వెయిట్ చేశారు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణకు సంబంధించిన 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాల్ని ప్రకటించేసిన తర్వాత హైదరాబాద్ మినగా మిగతా అన్ని ప్లేసెస్లో సికింద్రాబాద్ చూసుకుంటే పద్మరావు గౌడ్, అదేవిధంగా వరంగల్ కడియం కావ్య, ఇట్లా కొన్ని మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా కలిపి 16 స్థానాలకు కూడా ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించేసిన తర్వాత చివరి నిమిషంలో కూడా ఆయన అసంతృప్తికి లోనయ్యారు, భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీలో నుంచి ఆయన సేమ్ అదే ప్లేస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఎలక్షన్స్కి ఎన్నో రోజులు లేవు. మరోపక్క నేతలందరూ కూడా ఎవరికి స్వీట్ వస్తుందా అని కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 16 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించేసిన తర్వాత ఎవరికి వాళ్ళు కూడా ప్రచారాలకి సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన చిన్నపరెడ్డి ఈ రాజీనామా లేఖని 18న సమర్పించడం, ఇక 18న సమర్పించేసిన తర్వాత నిన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఆయన ఈ లిస్ట్ని ఏదైతే ఉందో, అంటే ఈ రాజీనామా లేఖ ఏదైతే పంపిణీ లేఖ ఉందో దాన్ని మీడియా ముందు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ రాజీనామాల పర్వం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. సో చిన్నపరెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఇది సంచలనంగా మారింది.